ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిలకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనము. ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు: సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దాన్ని స్వాస్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగుడునై ఉన్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించి ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అయినందునను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థము. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వల్ల కలుగుచున్నదని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివియు ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. సహోదరి సహోదరులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్నవస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటువి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమను తామే పొడుచుకుని. భక్తుడి విధంగా అంటున్నాడు: దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటి నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషింతునేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిలకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని, ధన సమృద్ధి కలిగి వక్ర మార్గంలో నడవడం కంటే కొంచెము కలిగి యథార్థవంతులమై ఉండడం ఎంతో ఉత్తమమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము వస్తువులు, డబ్బు, ఇహలోక సంబంధమైన వాటి మీద కాదు కానీ ఆధ్యాత్మిక విషయంలోనూ ధనవంతులమై ఉండాలని మీరు మాకు ఈ విషయంలో సహాయం దయచేయమని. మేము ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము గనుక అన్నవస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉండుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.